భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగాల సంబంధిత సమాచారంలోకి వెళ్తే, త్వరలో మెగా డిఎస్సి నిర్వహించబోతున్న ప్రభుత్వం. నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడులకు మెరుగైన వసతులు, టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో మెగా డిఎస్సి. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలియజేశారు. శనివారం ఉప ముఖ్యమంత్రి మున్సిపల్ హై స్కూల్లో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధికి అధిక నిధులు ఖర్చు చేస్తున్నారని, కుల మతాలకు పార్టీలకు అతీతంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి విశేష కృషి చేశారని, నేడు ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో నాడు నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు, పేదలందరూ ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టనున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేవని ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారని గమనించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నారని, సెప్టెంబర్ నెల చివరికల్లా నాడు నేడు పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 5వ తేదీ నుంచి స్కూల్ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా అక్టోబర్ 5 నుంచి విద్యార్థులకు ఒక బ్యాగు, బాక్స్, 3 జతల బట్టలు, బూట్లు, సాక్సులు, బెల్ట్, క్వాలిటీతో కూడుకున్న విద్యా సామాగ్రి విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతను తీర్చేందుకు త్వరలో మెగా డిఎస్సి నిర్వహించి 15,000 మంది టీచర్లను రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందని అన్నారు. డిఎస్సి నిర్వహణకు కరోనా వల్ల కొంత జాప్యం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పేదలకు మంచి విద్యను అందించాలని ముందుకు వెళ్తున్నారని, ఇందుకు ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లవన్న, మున్సిపల్ హై స్కూల్ మెయిన్ ప్రధానోపాధ్యాయురాలు నాగమణి, ఉపాధ్యాయులు, వైకాపా నాయకులు సుభాష్ బాషా, అజ్మతుల్లా, నగర మైనారిటీ సెల్ అధ్యక్షుడు షఫీ తదితరులు పాల్గొన్నారు. మరి విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం అనారోగ్య కారణంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయిన కారణంగా ఇక్కడ మనం ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా నాడు నేడు పనులను పర్యవేక్షించిన విషయాన్ని మనం గమనించవచ్చు. మరి ఉప ముఖ్యమంత్రి నోటి ద్వారా త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి అనేది నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్న విషయాన్ని గమనించవచ్చు. కాబట్టి త్వరలోనే, అనగా ఆల్మోస్ట్ వచ్చే సంవత్సరం జనవరిలో ఈ మెగా డిఎస్సికి సంబంధించిన సమాచారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికన్నా ముందు టెట్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇక 30 కిలోమీటర్ పరిధిలోనే పరీక్షా కేంద్రం. సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు అధికారుల కసరత్తు. గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ 30 కిలోమీటర్ల దూరం మించకుండా పరీక్షా కేంద్రాలను కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మహిళా అభ్యర్థులతో పాటు మొత్తం 4.57 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకున్న కేటగిరీ 1 ఉద్యోగాల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అధికారులు రాత పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు కేవలం 680 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో జిల్లాకు ఒక కేంద్రంలోనే ఆ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. రాత పరీక్షా కేంద్రాల ఎంపిక ఇప్పటికే దాదాపు పూర్తయినట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీల మధ్య 7 రోజుల పాటు 2 పూటల 14 రకాల రాత పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 16,208 ఉద్యోగాలకు 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి రోజు ఉదయం కేటగిరీ 1 పోస్టులకు 2,228 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 4.57 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. తొలి రోజు మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.24 లక్షల మంది 1067 కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారు. రెండో రోజు నుంచి ఒక్కొక్క రాత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మేరకు గరిష్టంగా 516, కనిష్టంగా 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు రవాణా ఇబ్బందులు పడకుండా రాత పరీక్షల సమయంలో అన్ని ప్రాంతాలకు బస్సులు నడపాలంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే లేఖ రాశారు. కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రంలోనూ కనీసం ఒక గదిని ఐసోలేషన్ కోసం కేటాయించి అక్కడ ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను కూడా అందుబాటులో ఉంచుతారు.
రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉందని, ఈ మేరకు హాల్ టికెట్లో కూడా స్పష్టమైన సూచన చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాబట్టి సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు అభ్యర్థులకు వారి ఉన్న ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోనే పరీక్షా కేంద్రం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక 1.40 లక్షల పోస్టుల భర్తీకి రైల్వే రెడీ, త్వరలో షెడ్యూల్. రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది శుభవార్తే. డిసెంబర్ 15 నుంచి 1,40,640 పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే రెడీ అవుతుంది. ఇందులో భాగంగా పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమవుతుంది. మొత్తం 1,40,640 పోస్టుల భర్తీ కోసం రైల్వే నోటిఫికేషన్ జారీ చేయగా 2.42 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్క్రూటినీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావడంతో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించేందుకు రైల్వే సన్నద్ధమవుతోంది. రైల్వేలో ప్రస్తుతం 3 కేటగిరీల్లో ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు కరోనా వ్యాప్తికి ముందే దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఆ తర్వాత దేశంలో వైరస్ కేసులు పెరిగిపోవడం, లాక్డౌన్ కారణంగా పరీక్షలు నిర్వహించలేకపోయింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలైన గార్డులు, ఆఫీస్ క్లర్క్, కమర్షియల్ క్లర్క్ విభాగాల్లో 35,208 పోస్టులు, ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ కేటగిరీలైన స్టెనో, టీచర్స్ వంటి వాటిలో 1,663 పోస్టులు, ట్రాక్ మెయింటెనెన్స్, పాయింట్స్మెన్ వంటి లెవెల్ 1 విభాగాల్లో 1,03,769 ఖాళీలు ఉన్నాయి. పరీక్షలకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనుంది. ఇక చాలా కాలంగా చాలా మంది ఏపీపీఎస్సీ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి డిగ్రీ అధ్యాపక పరీక్షలు కూడా 15, 16వ తేదీల్లో జరగబోతున్నాయి. దానికి సంబంధించి 15, 16వ తేదీల్లో అధ్యాపక ఉద్యోగాల పరీక్షలు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక ఉద్యోగాల నియామకానికి మెయిన్ పరీక్షలు ఆన్లైన్ ద్వారా ఈ నెల 15, 16వ తేదీల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎం హరి జవహర్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విడతల వారీగా ఉంటాయని పేర్కొన్నారు. చింతల వలస ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాల, లెండి ఇంజనీరింగ్, గాజుల రేగలోని సత్య, బొబ్బిలి మండలం కలువరాయిలో ఉన్న స్వామి వివేకానంద ఇంజనీరింగ్ కళాశాలలు కేంద్రాలుగా ఉన్నాయని ఇక్కడ తెలిపారు. మరి ఈ నెల 15, 16వ తేదీ నుంచి ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సంబంధించిన అధ్యాపక ఉద్యోగాల నియామకానికి మెయిన్ పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. ఉదయం ఒక పేపర్, మధ్యాహ్నం ఒక పేపర్ అనేది పరీక్ష ఉండబోతోంది. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మరోసారి పరిశీలిస్తే త్వరలోనే మెగా డిఎస్సి అనేది ఉండబోతోంది. సచివాలయ పరీక్షలకు అప్లై చేసినటువంటి వారికి వారు ఉన్నటువంటి ప్రాంతానికి 30 కిలోమీటర్ల లోపు పరీక్షా కేంద్రాన్ని కేటాయించబోతున్నారు. ఇక 1.40 లక్షల పోస్టుల భర్తీకి రైల్వే రెడీ అవుతోంది. పరీక్షల షెడ్యూల్ని త్వరలోనే విడుదల చేయబోతోంది. డిగ్రీ అధ్యాపకులకు సంబంధించి 15, 16వ తేదీల్లో మెయిన్ పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మీరు కూడా ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.